దారుణమైనటువంటి నేరాలేమో పెరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. దాడులు, బీభత్సమైన దాడులు, రక్తంపాతం సృష్టించే దాడులు గతంలో 6,500 ఉంటే ఇప్పుడు 28,000 అయినాయి. ఆ స్థాయికి వెళ్తే ఈనాడు రాసుకొచ్చిందేమో క్లియర్గా రాసుకొస్తే, జ్యోతినేమో అదేమిటంటే ఏ కేసుల్లో తక్కువ ఉన్నాయో అది రాసుకొచ్చింది. అది పక్కన పెడితే దేశవ్యాప్తంగా 58,80,000 నేరాలు జరిగినాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇది. తెలంగాణలో 2,17,976 కేసులు నమోదైతే ఆంధ్రప్రదేశ్లో 1,68,788 కేసులే నమోదైనాయి. కాబట్టి 1,00,000 తగ్గిపోయింది. ఇండియా యావరేజ్ 418.9 అయితే ఆంధ్రప్రదేశ్ 316.1 తక్కువ, తెలంగాణ 568.9 ఎక్కువ అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు ఈ సెక్షన్ ఆఫ్ మీడియా. తెలివితేటలు అక్కడే అనమాట. అసలు పాయింట్ ఏంటి? గ్రేవ్ క్రైమ్స్, అరాచకపు నేరాలు అన్నటువంటిది ఎక్కువైనాయి ఆంధ్రప్రదేశ్లో. అది స్పష్టం. ఇంకొకటి, అది కూడా కేసులు నమోదు చేసినవి 50% కూడా ఉండవు. ఎన్ని వందల కేసులు, ఎన్ని లక్షల కేసులు ఎగ్గొట్టుంటారు. తన్నిన వాళ్ళని వదిలేసి తన్నించుకున్న వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎన్ని? అవి రాస్తేనే ఇన్నైనాయి. ఇక నిజంగా తన్నిన వాళ్ళ మీద కూడా కేసులు పెడితే ప్రపంచ రికార్డు అవుతుంది.